మా జనసేన ఆఫీస్ దగ్గరికి డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆ ఇష్యూ మీద చాలామంది యూత్ వచ్చారు. ఇంట్లో తల్లిదండ్రులకు భారం అవుతున్నాం అనే బాధ వాళ్ళలో, అట్ ద సేమ్ టైం మేము ఇంకా మాకు జాబులు రావట్లేదని కళలో ఒత్తిలేదు. వీళ్ళందరూ యంగ్స్టర్స్ బయటకు వచ్చినప్పటికి వాళ్ళందరినీ చూసి నాకు బాధ అనిపించింది. డెఫినెట్గా బాబు మీ యొక్క అప్పీల్ని కానీ దేనైనా సరే నేను ప్రెసిడెంట్ గారి దగ్గర తీసుకెళ్తాను, అలయన్స్ ప్రభుత్వం దగ్గర తీసుకెళ్తాను. డెఫినెట్గా రాబోయే జనసేన అలయన్స్ ప్రభుత్వంలో మా వరకు మీకు ఎంతవరకు న్యాయం చేయగలం అంతవరకు న్యాయం చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిఎస్సి నిరుద్యోగులు ఇచ్చిన మీ వినతి పత్రం నేను తీసుకున్నాను. దీన్ని జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం వచ్చిన రోజున నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఈ ఇష్యూ నేను అడ్రస్ చేస్తాను. ముఖ్యంగా యువతలో ఒక 18-20 ఏళ్ళు దాటిన తర్వాత తల్లిదండ్రుల మీద ఆధారపడటం చాలా ఇబ్బందిగా ఉంటుంది. తల్లిదండ్రులకు ఏదైనా చేదోడు వాదోడుగా ఉండాలనుకుంటాం, కానీ మనం ప్రతిసారి తల్లిదండ్రులు తీసుకోవడం ఎంత ఇబ్బంది ఉంటుందో నాకు తెలుసు. నేను ఒకటే మాట ఇస్తున్నాను, మేము రాగానే మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం. మొట్టమొదటి చేయబోయేది అదే. మెగా డిఎస్సి పై తొలి సంతకం చేశారు. గత నోటిఫికేషన్ ను సవరిస్తూ కొత్త నోటిఫికేషన్ ను జారీ చేశారు. 16,347 టీచర్ పోస్టులతో మెగా డిఎస్సిని ప్రకటించారు.